హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. సో చాలా రోజుల తర్వాత ఐ థింక్ గణేష్ నిమజ్జనం కూడా అయిపోయిందండి. మాదైతే ఆల్మోస్ట్ అందరివి కూడా అయిపోయాయి. కొంతమంది మాత్రం 5 డేస్కి అలాగా గణేష్ నిమజ్జనం అయితే చేసుకుంటున్నారు. సో నేను మా గణేష్ని ఇంటికి తీసుకొచ్చే దగ్గర నుండి నిమజ్జనం వరకు మేమేమైతే చేసామో అవి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మేము అంటే రేపు గణేష్ వినాయక చవితి అనగా ముందు రోజు గణేష్ని అంటే వినాయకుడిని తీసుకొచ్చేదానికి షాపింగ్ అని చెప్పి అనుకున్నాము. నేను షార్ట్లో కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. సో అలాగే మా పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి వినాయకుడి ఐడల్ కొనడానికి వెళ్ళాము. సో ఇలాగ మా ఫ్యామిలీ మొత్తం కూడా చిన్న పాపని నేను మా వారు అందరం కలిసి వెళ్ళామన్నమాట. హైదరాబాద్లో ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వీధికి ప్రతి రోడ్లో మనకి వినాయకుడి షాప్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. వినాయక చవితి రోజు అంటే వినాయక చవితి షాపింగ్ కోసం ఒక 2-3 డేస్ నుండి ఈ ఐడల్స్ అన్నీ కూడా పెట్టేసి అమ్ముతూ ఉంటారు రోడ్ సైడ్. సో మేము ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. చూడండి ఎంత నీట్గా ఎంత కళగా ఉన్నాయో వినాయకుడి ఐడల్స్ అన్నీ కూడా. ఫేస్లో కళ మాత్రం చాలా చక్కగా ఉండింది ఈ షాప్లో అయితే. ప్రతి బొమ్మకిను ప్రతి వినాయకుడు చూడడానికి చాలా చక్కగా ఉన్నారనమాట. మాకు ఏది తీసుకోవాలో కూడా టు బీ ఫ్రాంక్ అర్థం కాలేదు. సో ఫస్ట్లో ఇక్కడ ఆరెంజ్ కలర్ ధోతి ఉంది కదా. సో అదైతే అనుకున్నా, నాకు చాలా బాగా నచ్చింది. ఫేస్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కొంచెం చిన్నవి అనమాట, అంటే 1 feet కంటే కొంచెం చిన్నవి ఉన్నాయి ఐడల్స్ అన్నీ కూడా. చాలా బాగున్నాయి. కానీ సరే అని చెప్పి చాలాసేపు ట్రై చేసాము, ఏదైతే బాగుంటుందా, ఏది చూసుకుందామా, ఏది తీసుకుందామా అని. నాకైతే ఈ తామర పువ్వు మీద కూర్చున్న వినాయకుడు చాలా బాగా నచ్చాడు. కానీ ఇంకా చూద్దాంలే అని చెప్పి మా వారికి కూడా నచ్చింది. కానీ బట్ ఏంటో సంథింగ్ ఎప్పుడు ఒకే స్టైల్లో తీసుకోవాలా అన్నట్లు ఆలోచిస్తున్నారు. మొత్తానికి సింహాసనం టైప్లో వినాయకుడు సింహాసనం పైన కూర్చుని ఉన్న స్టైల్లో ఉండే ఒక వినాయక ఐడల్ అయితే తీసుకున్నాం. చూడ్డానికి బాగా అనిపించింది. ఫేస్ కలర్ కూడా చాలా బాగుండింది. సో మా వారికి ఫస్ట్ నచ్చింది అండ్ నాకు కూడా అనిపించింది ఎప్పుడు ఒకే స్టైల్లో ఎందుకులే అని చెప్పి. అండ్ ఫైనల్గా అదైతే కన్ఫర్మ్ చేసుకున్నాము. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనమాట. సో మా వారు స్టార్ట్ చేశారు ఈ డెకరేషన్ ఇదంతా కూడా. మేము బ్యాక్ డ్రాప్ అయితే ఎప్పుడు యూస్ చేసేది, అంటే ఏ ఫెస్టివల్స్కి కానీ ఈవెంట్స్కి కానీ పిల్లలకి ఏదైనా చేయాలన్నా కూడా చిన్న ఫంక్షన్స్ వాటన్నిటికి కూడా ఈ రీసెంట్ డేస్లో ఈ బ్యాక్ డ్రాపే యూజ్ చేస్తున్నాము. ఎస్పెషల్గా దీని మీద వినాయకుడు కూడా ఉన్నాడు కాబట్టి దానికి కొంచెం లుక్ కూడా చాలా బాగా అనిపించింది ఈ పాలవెల్లికి మందిరానికి. సో దీనికి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ముందు రోజు కొనుక్కొని తీసుకొచ్చారు మా వారు. అండ్ లాస్ట్ ఇయర్వి కూడా కొన్ని ఉంటే అవన్నీ కూడా పెట్టేశారు. సో ఇలా అయితే మా డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. సో మా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మా వినాయక చవితి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ మా వారుతో బ్యాక్ డ్రాప్ అండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. నేను కూడా జాయిన్ అవుతున్నాను డెకరేషన్లో. సో ఇలా నేను మా వారితో కూడా జాయిన్ అయ్యి డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇలాగా పాలవెల్లికి కట్టేసాము. అండ్ పీటకి ఇలాంటి వైట్ క్లాత్ ఉంటే అది చుట్టేసి తీసుకొచ్చిన పత్రికలు ఇవన్నీ కూడా పెట్టేసి డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా లైటింగ్ కోసం అని చెప్పి మా వారు ఒక లైట్ కూడా ఇలాగ పెట్టేశారు. అండ్ ఇలాగ మందిరం పైన ఇలాంటివన్నీ కూడా పెట్టేసి ఇలాగ రెడీ అయిపోయింది. అండ్ మా బొజ్జ గణపయ్యని కూడా ఇలా పెట్టేశాము మందిరంలో. అండ్ నేనైతే ఇంకా వ్రత కథ కోసం సెర్చ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ సో పాపని నేను ఇలా రెడీ చేశాను. అండ్ నేను కూడా ఒకసారి అయితే కట్టుకున్నాను లాంగ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను కదా గెట్ రెడీ విత్ మీలో. సో అక్కడ చెప్పాను. సో మా అమ్మ ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చిన శారీస్ని సో వినాయక చవితి ముందు ఒక 2 days ముందు ఉంది అనగా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. అందులో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ రోజు కట్టుకున్నానండి. అండ్ వినాయక చవితి వ్రత కథ
సెట్ చేసుకుంటూ ఉన్నాను. చేతిలోకి అక్షింతలు ఇలాగ పూలు తీసుకోమని చెప్పాను పాపకి. అండ్ మా వారు వస్తే మా వారికి కూడా ఇచ్చానమాట. కిడ్స్ ఉంటే కొన్ని విషయాలు అయితే మర్చిపోతామండి. ఎవ్రీ ఇయర్ పాప బుక్స్ అయితే మేము పెట్టేవాళ్ళము. బుక్స్ అంటే ఏం లేదు, తనకి కలరింగ్ ఇవన్నీ కదా, జస్ట్ 4 years కాబట్టి. సో తను ఎల్కేజీ చదువుతుంది ప్రజెంట్. సో తన బుక్స్ లాస్ట్ ఇయర్ అయితే పెట్టాము. లాస్ట్ ఇయర్ కూడా పెట్టున్నాము. సో వెన్ షీ వాస్ 2 years అప్పటి నుండి స్కూల్కి వెళ్తుంది. సో లాస్ట్ 2 years నుండి కూడా బుక్స్ ఎప్పుడు పెట్టేవాళ్ళము. ఈ ఇయర్ అయితే నేను మర్చిపోయాను. సో నిమజ్జనం ఉంది అనగా ఆ రోజు నాకు గుర్తొచ్చింది, సో బుక్స్ పెట్టడం మర్చిపోయాను అని. సో ఈ ఇయర్ అయితే లైట్ తీసేసుకున్నాము ఇంకా. సో అలా వ్రత కథ అయితే చదివేసుకున్నాను నేను. అండ్ పాప మా వారు కూడా విన్నారు కథని. సో కథ మొత్తం పూర్తయిపోయిన తర్వాత అక్షింతలు స్వామివారి మీద వేశాను. సో పాప కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటూ ఉండింది వ్రతకథ చదివేంతసేపు. తర్వాత హారతిచ్చుకున్నాము. అండ్ పాప చేత కూడా శుక్లాంబరధరం శ్లోకం చెప్పించాను. అండ్ మా వారు ఎర్లీ మార్నింగ్ లేచి మా అమ్మ మా వారు చాలా పిండి వంటలు అయితే చేసేసారు. చాలా రకాలైతే ఈ ఐటమ్స్ అన్నీ కూడా చేసేసారండి. నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. అండ్ నేనైతే కొంచెం హెల్ప్ చేశాను వాళ్ళకి. పిల్లలు ఉన్నారు కదా, సో నాకు వాళ్ళతోటే సరిపోయింది. కొంచెం చిన్నవి అయితే హెల్ప్ చేశాను. మా వారు మా అమ్మ ఇవన్నీ చేశారు. మ్యాక్సిమం మా వారే చేశారు ఇవన్నీ కూడా. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. అండ్ సో ఇవి స్వామికి ఇచ్చేసి మేము అలా కాసేపు బయటికి వెళ్ళి ఇలాగా ఐ థింక్ ఆయన టెంకాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చాం అందరం కూడా. హారతి ఇచ్చిన తర్వాత కాసేపు ఇంటి తలుపులు క్లోజ్ చేసి బయటికి వెళ్ళి కాసేపు నిలబడ్డాము. సో స్వామి అవి ఆస్వాదిస్తారు ప్రసాదం అని చెప్పి నమ్మకం అన్నమాట మనకి. అందుకని బయటికి వెళ్ళాము. అండ్ ఇదైతే వీళ్ళ ఆఫీస్లో, మా వారి ఆఫీస్లో డెకరేషన్ లుక్ అనమాట వినాయకుడికి. అండ్ ఇదైతే మా ఇంట్లో ఎలాగ జరుపుకున్నామో అదొకటండి. డెకరేషన్ ఇదంతా కూడా గణపతితో కలిపి డెకరేషన్ అంతా కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను. కమెంట్ పెట్టండి మేము ఎలా చేసాము ఏంటి అని. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకుంటామండి. అదేవిధంగా ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాం అనుకుంటున్నాను. ఎస్పెషల్గా నాకైతే మ్యారేజ్ ముందు ఇవన్నీ కూడా అంత ఐడియా లేదు. సో మా వారు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీటిలో, డెకరేషన్ కానీ, స్వామివారి విషయాల్లో, వినాయకుడు సంక్రాంతికి కానీ ఇలాంటి డెకరేషన్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా అండ్ ఆయనే చేస్తారు ఎలాగా ఏంటి అని. సో ఆయన ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో అయితే. ఇంతకుముందు వీడియోస్లో కూడా అదే చెప్పున్నాను, ప్రసాదాలు కూడా మ్యాక్సిమం ఆయనే చేస్తారు. మేము 3 days అయితే స్వామివారికి రోజు కూడా ప్రసాదాలు అన్నీ చేసి పెట్టామండి. సో ఫ్రైడే నైట్ మేము అంటే ఈవినింగ్ అలాగా కదిలిచ్చేసాము వినాయకుడిని, కలశాన్ని ఇవన్నీ కూడా కదిలిచ్చేసాము. సో ఎందుకంటే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు నిమజ్జనం చేయకూడదని చెప్పి నెక్స్ట్ డే మేము నిమజ్జనం ప్లాన్ చేసాం. నేను మా పాప అలా రెడీ అయిపోయాం. మా చిన్న పాపనైతే నేను రెడీ చేయాలంటే చాలా కష్టం అనమాట. సో జస్ట్ అబ్బాయిలాగా అయితే షర్ట్ ప్యాంట్ వేసేసాము. అండ్ కొన్ని వినాయకుడి సాంగ్స్ వింటూ మేమంతా కూడా మా అమ్మ మా ఫ్యామిలీ మొత్తం కూడా నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము ఆ రోజు. సో దిస్ ఈజ్ సాటర్డే మేము ఇలా వెళ్ళాము. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు క్రౌడ్ ఉండదు అని చెప్పి. అండ్ పాపకైతే ఎప్పట్లాగే పాప మీదే ఇలాగ గణపతిని పెట్టి జస్ట్ ఆయన పట్టుకున్నారు, తను ఊరికే చేతులతో అలా పట్టుకున్నట్లు చేతితో పట్టుకుంది. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ మా గణపతిని తీసుకెళ్ళి అక్కడ క్రెయిన్స్ ఉన్నాయండి, వాటి మీద అయితే పెట్టింది. మాకు ఇంతకుముందు అక్కడ ఉండే వాళ్ళే కర్పూరం, కడ్డీలు ఇవన్నీ కూడా పెట్టి అలాగా మేము దీపం వెలిగించేసి హారతి ఇచ్చేవాళ్ళము. వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బట్ దిస్ టైం వాళ్ళైతే ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తారని చెప్పి మేము తీసుకెళ్ళలేదనమాట. బట్ మొత్తానికైతే ఆ క్రెయిన్లో పెట్టి దండం పెట్టుకున్నాము మేమంతా కూడా. సో ఇలాగ ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఇలాగ క్రెయిన్స్ మీద ఇలా పెట్టేస్తున్నారు.
ఇక్కడ చూసారా చాలా పెద్ద వినాయకుడు అనమాట, చాలా హెవీగా ఉన్నాడు. సో ఈ విధంగా చాలా ఒక 4 to 5 cranes వరకు ఉన్నాయి అక్కడంతా కూడా. మీరు ఇక్కడ చూసే దాని మీద అయితే మన వినాయకుడు కూడా ఉన్నాడనమాట. సో ఈ బుజ్జి వినాయకుడిని కూడా ఇలాగ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. అండ్ 3 days కూడా మన ఇంట్లోనే పెట్టుకొని సడన్గా ఈ నిమజ్జనం ఇదంతా కూడా అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదండి. అండ్ మొత్తానికి గణేష్ నిమజ్జనం అయితే అలాగ పూర్తయిపోయింది. సో మా గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్యామిలీ అంతా కూడా. సో అదండి, అలా మా వినాయక చవితి అయితే పూర్తయింది ఈ సంవత్సరానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.